ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫైబర్ అనేది మనకి వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్‌మెంట్ అదే కాకుండా ఫ్యాట్ రిమూవల్‌కి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో, బ్యాడ్ ఫ్యాట్స్, ఎక్సెస్ ఫ్యాట్ మన బాడీలో ఉన్నప్పుడు ఫైబర్ అనేది దాన్ని తీయడానికి అండ్ అట్ ద సేమ్ టైమ్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి కూడా చాలా ఇంపార్టెంట్‌గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా ఫైబర్ అనేది హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఫైబర్ ఉన్న కంటెంట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి మెగ్నీషియం అండ్ పొటాషియం న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి హై బ్లడ్ ప్రెషర్‌ని కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుందనమాట. అదే కాకుండా ఒకవేళ షుగర్ ఆర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైబర్ తీసుకోవడం వల్ల షుగర్ అనేది కంట్రోల్‌లోకి కూడా వస్తుంది. సో, ఫ్యాటీ ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్‌గా మనం కట్ డౌన్ చేయాలండి. సో, ఫ్యాటీ ఫుడ్స్ అనగానే మనకి తెలియకుండానే ఎక్కువగా హెల్తీ ఉన్న ఫ్యాట్ ఫుడ్స్ కూడా కన్జంప్షన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నట్స్ కూడా హెల్తీ ఆప్షన్స్, దాంట్లో ఉండే పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ తెలియకుండానే ఎక్సెస్ అమౌంట్‌లో తీసుకున్నప్పుడు ఫ్యాట్ అనేది మనకి ఎక్కువగా పేర్చుకుపోతూ ఉంటుంది. అలాంటివి ఏంటంటే కరెక్ట్ అమౌంట్‌లో మనం కన్జంప్షన్ చేయాలన్నమాట. నట్స్ 30 గ్రామ్స్ పర్ డే మాత్రమే తీసుకోవాలి. అలాగే మనకి పీనట్స్ కానివ్వండి, కోకోనట్ కానివ్వండి ఇవి కూడా ఫ్యాట్స్‌లో ఎక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ మనము కరెక్ట్ పోర్షన్‌లో తీసుకున్నట్టయితే దాని నుంచి వచ్చే పోషక విలువలు అండ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా మనము డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, లేదంటే మన ఇండియన్ క్యూజిన్‌లో ఉండే లైక్ వడ, పూరి ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్‌ని కంప్లీట్‌గా కట్ డౌన్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఆయిల్స్ అనేవి వేరీ చేస్తూ ఉండాలి. పర్టిక్యులర్ ఆయిల్ కాకుండా హెల్తీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కానివ్వండి అండ్ సెసమి సీడ్స్ ఆయిల్ కానివ్వండి, ఎవ్రీ టైం మనము ఆయిల్ పర్చేస్ చేసినప్పుడు డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవడం చాలా సజెస్టబుల్. అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆలివ్ ఆయిల్ అనేది చాలా హెల్దీ అని వాళ్ళు ఇండియన్ కుకింగ్‌కి యూస్ చేస్తూ ఉన్నారు. కానీ ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్ ఏదైతే ఉందో అది ఇండియన్ కుకింగ్‌కి సూటబుల్ కాదు. ఎందుకంటే ప్రతి ఆయిల్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపరేచర్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కుకింగ్ మెథడ్స్ అనేవి యూస్ చేయాలి. సో, ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా ఇండియన్ కుకింగ్‌కి సూట్ అవ్వదండి. సో, అలాంటిది మీరు యూస్ చేసినప్పుడు ఆ ఆలివ్ ఆయిల్ ఎక్స్ట్రా వర్జిన్ ఏదైతే ఉందో అది మీరు సాలడ్స్‌కి కానివ్వండి, లేదంటే మినిమల్ కుకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అలాంటి దానికి మాత్రమే యూజ్ చేయాలి. అలాగే మనము ఫైబర్ కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన హార్ట్ హెల్త్‌కే కాకుండా, బ్రెయిన్ హెల్త్‌కే కాకుండా బ్యాడ్ ఫ్యాట్ రిమూవల్‌కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో, మన బాడీలో బ్యాడ్ ఫ్యాట్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ 2 ఉంటాయి కాబట్టి సో, గుడ్ ఫ్యాట్స్‌ని మెయింటైన్ చేసి బ్యాడ్ ఫ్యాట్స్ రిమూవల్‌కి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో, చాలా మందికి ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో లేదంటే బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి చాలా కామన్‌గా ప్రాబ్లమ్ ఫేస్ అయ్యేది హార్ట్ రిలేటెడ్ కానివ్వండి, హై బ్లడ్ ప్రెషర్ ఉండడం కానివ్వండి. అండ్ కొందరికి ఏంటంటే వాళ్ళు చాలా లీన్‌గా ఉంటారు. అంటే చాలా బక్కగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్‌గా కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ చేయొచ్చు. సజెస్టెడ్ డాక్టర్స్ మెడికేషన్స్‌తో పాటు ప్రాపర్ హెల్తీ బ్యాలెన్స్డ్ మీల్ అనేది మనం టార్గెట్ చేయాలి. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. సో, సాచురేటెడ్ ఫ్యాట్స్ మనకి ఆయిల్స్‌లో కానివ్వండి, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏవైతే వనస్పతి ఘీ అలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ బేకరీ ఐటమ్స్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బేకరీ ఐటమ్స్‌లో బటర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఆ బటర్స్ అనేవి సాచురేటెడ్ ఫ్యాట్స్‌లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి బేకరీ ఐటమ్స్ అనేవి కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. అదే కాకుండా మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి కూడా వస్తాయి కాబట్టి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. సో, రెడ్ మీట్ అనేది కూడా కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే రెడ్ మీట్స్‌లో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్యాడ్ ఫ్యాట్స్ డిపాజిషన్‌కి అవి చాలా ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో, ఇలాంటి రెడ్ మీట్స్‌ని అవాయిడ్ చేసి లీనర్ మీట్స్‌ని మీరు చూస్ చేసుకున్నట్టయితే ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ అనేది పొందుతారు. సో, మీరు ఫిష్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిష్ కూడా డీప్ ఫ్రై కాకుండా కర్రీ రూపంలో లేదంటే బేక్, స్టీమ్ ఫార్మాట్‌లో మీరు తీసుకున్నట్టయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కూడా వస్తుంది కాబట్టి మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆర్ బ్యాడ్ ఫ్యాట్స్ రిమూవల్‌కి చాలా హెల్ప్ అవుతుంది. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మీరు వ్యాయామం కూడా చేయాలండి. ఎందుకంటే మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎనర్జీ ఫార్మాట్‌గా కన్వర్ట్ అయ్యి ఉన్న డిపాజిట్స్ అనేవి వెళ్తాయి. సో, అలా మనకి ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్.
అండ్ ఓవరాల్గా ఫుడ్ పరంగా మీరు చేయాల్సింది కంప్లీట్గా బ్యాలెన్స్డ్ మీల్ అనేది ఆప్ట్ చేసుకోవాలి. ప్రోటీన్ అనేది లీనర్ మీట్స్ తీసుకోవాలి. రెడ్ మీట్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ అనేది ఎక్కువగా ఉండాలి. సో ఫైబర్ మనకి ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే వెజిటేబుల్స్ ద్వారా లభిస్తూ ఉంటుంది. అండ్ 1 గ్రీన్ లీఫీ వెజిటేబుల్ పర్ డే, అంటే ఒక ఆకుకూర ఒక రోజు అనేది మనము 1 సర్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆకుకూరల్లో కూడా ఫైబర్ అండ్ ఇతర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి తీసుకోవాలి. అదే కాకుండా సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. బేకరీ ఐటమ్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మనం కొలెస్ట్రాల్స్ అనేది ఎక్కువగా కంట్రోల్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.